given us many things, but many times we are not able to give all the things to God. చాలాసార్లు దేవుడు మనకిచ్చిన సమస్తంలో కొన్ని కూడా మనం ఇవ్వలేకపోతున్నామండి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఏ ఒక్కరు గమనించకుండా మనం దేవుడికి ఇస్తామండి. దేవుడు మనకిచ్చిన శక్తి బలాన్ని జ్ఞానాన్ని దేవుడి మహిమ కొరకే వాడుకుంటామండి. ఎందుకంటే మనం వాడకపోతే అపవాది గమనించండి. Enemy can steal the things if we are not using for God. So let us sing for Him, give Him glory. మనం చెప్పడం కొరకు ఆయన నామాన్ని గణపరుస్తామండి, స్తుతిస్తాం, మహిమపరుస్తామండి. ఆయన గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామం బట్టి ఏకీపించి ప్రార్థిస్తారో, ఆయన ఆరాధిస్తారో వారి మధ్యలో ఉంటారన్న దేవుడు మన మధ్యలో కూడా ఉన్నారు కాబట్టి మనం కలిసి ప్రార్థిస్తామండి. యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతం. ఈ పాటలు వారి దేవుడిని గణపరుస్తాం. తండ్రి కన్నా ఎక్కువగా మమ్మల్ని ప్రేమించారు. ఆయన వినే దేవుడు కాబట్టి ఆయన పిలుస్తాం. కేవలం మన యేసయ్య
यस, आनंद के साथ, उत्साह के साथ ताली बजाएं। जिस नाम में है मुक्ति, जिस नाम में है शक्ति, जिस नाम में है शांति, बेताबों नाम छिन जाए। जिस नाम में है जिंदगी, यीशु है वो नाम। जिस नाम में है बंदगी, यीशु है वो नाम। यीशु तेरा नाम सबसे ऊंचा है। यीशु तेरा नाम सबसे ऊंचा है। गरीबी से शामों से है छुड़ाता, वो नाम है जो अंधों को रोशनी में देता। नाम में है जिंदगी, यीशु है वो नाम। जिस नाम में है बंदगी, यीशु है वो नाम। यीशु तेरा नाम सबसे ऊंचा है। 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 హల్లెలూయా. అదే దేవాది దేవుణ్ణి మనం స్తుతిస్తామండి. ఆయన త్వరలో రానే ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత స్తుతిస్తాం, మహిమపరుస్తామండి. అవకాశం మనకు ఉండదు. వేలాది దూతలతో ఆయన రానే ఉన్నాడు కాబట్టి మనం స్తుతిస్తాం. మన మధ్యలో పాశ్రం గారు కూడా కొన్ని నిమిషాలు దేవుడిని కనపరుస్తారండి. మనము వారితో పాటు స్తుతిస్తాం. ఎంతమంది ఉన్నా దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. ఆ గొప్ప సన్నిధి మనకు కావాలి. మనం ఆ సన్నిధిని అనుభవిస్తూ ఆయన స్తుతిస్తాం, ఆయన్ని మహిమపరుస్తాం. उस महान परमेश्वर को हम स्तुति करें, उस महान परमेश्वर को हम धन्यवाद करें। హల్లెలూయా. మన శక్తి కొలది, మన మర్మ కొలది ఆ దేవుని ఆరాధిద్దాము పాటలతోటి. నీ కృప లేనిది, నీ దయ లేనిది, నీ బ్రతుక లేనిదా. మన పాటల పుస్తకం నుంచి 335వ పాట.
ఇంకొక పాట పాడి దేవుని నామాన్ని ఆరాధిద్దాము. నా ప్రాణప్రియుడా మహనీయుడా అని పాట పాడదాము. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా. శ్రమలు శోధించినా నాతో నీవున్నా ధైర్యమే కలిగినా. శ్రమలు శోధించినా నాతో నీవున్నా ధైర్యమే కలిగినా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా.
తోడు నీవున్నా ధైర్యమే కలిగిన ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నా ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా 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 నా ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా హల్లెలూయా. అదేవిధంగా పూర్ణిమ సిస్టర్ గారు, హేమ తల్లి, అలాగే గణేష్ బాబు వచ్చి ముందుకు కలిసి దేవుడి నామాన్ని కనపరుస్తారు. వారితో పాటు మనం కూడా స్తుతిస్తామండి. దేవుని స్వరం వినే ముందు దేవుడి నామాన్ని కనపరుస్తాం. దేవుడు మెల్లని స్వరం దేవుడు వినిపించబోతున్నారు కాబట్టి ఆయన ఎప్పుడు మాట్లాడినా ఏదో మనతో గొప్ప కార్యం జరుగుతుంది. మనము ఈ టీం ద్వారా కలిసి దేవుడి నామాన్ని స్తుతిస్తాం. దేవుని స్తుతిద్దామండి. అందరూ చప్పట్లు కొట్టి. స్తుతి మహిమ యేసునికే, స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభు నీకే, స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభు నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన.
దాంట్లోని సాంగ్ నంబర్ 575. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టి కలిసి పాడదామండి. అందరికి వచ్చిన పాట. శుభ
హల్లెలూయా. జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతిఫలము అలరించెను నా ప్రియము. అపురూపము నీ ప్రతిఫలము అలరించెను
ఈ విధంగా కొన్ని పాటల ద్వారా ఉన్నామండి. ఇంకా కనపరుస్తామండి. మనం త్వరలోనే వాకింగ్లోకి వెళ్ళబోతున్నాను. మన మధ్యలో ఉన్న శనిబాబు, మైకల్, అలాగే తేజబాబు కలిసి ముగ్గురు కలిసి దేవుడు నామాన్ని కనపరుస్తారని. ఎస్, మెల్విన్ బాబు కూడా వచ్చినట్టు परमेश्वर के नाम को सिद्ध करेंगे। तीनों जन चारों जन नाम का परमेश्वर को सिद्ध करें। हम लोग హల్లెలూయా. ఒక తెలుగులో పాట పాడుతూ దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. ఈ పాట ద్వారా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా కొనియాడేదన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. ఎందరూ నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగే. ఎందరూ నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగే. ప్రభువా నీ వెలుగొందితే నా జీవపు జ్యోతివి నీవే. ప్రభువా నీ వెలుగొందితే నా జీవపు జ్యోతివి నీవే. ప్రభువా నిన్నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా
నిండే నీ కోసం మేము ఆరాధిస్తున్నాము. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, ఆత్మీయులే నన్ను అపహసింపగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, ఆత్మీయులే నన్ను అపహసించగా, అండని వైదివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండని వైదివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసెను నీ కృప. మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసెను నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నేనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. వంచన వంతన ఒదిగిన వారాన, ఒసగగ విసిరిన విసిరే కెరటాన, వంచన వంతన ఒదిగిన వారాన, ఒసగగ విసిరిన విసిరే
మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు సెలవీయగా కలుగనిదే ఉంది, వాక్కును పంపగా జరగనిదే ఉంది, నీవు సెలవీయగా కలుగనిదే ఉంది, వాక్కును పంపగా జరగనిదే ఉంది, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు, నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు, సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో సాగెదనయ్యా, సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో సాగెదనయ్యా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా,
దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం వాక్యంలోకి వెళ్దామండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ప్రత్యేకంగా చదువుకుందాం. हम लोग सब उठकर खड़े हो जाएंगे. మనం లేచి నిలబడినట్లయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం. మన మధ్యలో ఉన్న హెనిసా తల్లి మొదటి వచనం చదువుతారు. హెనిసా విల్ రీడ్ ఫస్ట్ వర్స్, డానియల్ చాప్టర్ 3 వర్స్ 1 టు లాస్ట్. ఉత్తర ప్రత్యుత్తరంగా మనం చదువుకుంటామండి. అందరు తెలిసినట్లయితే దానియేలు గ్రంథంలో మొదటి వచనం నుంచి 3వ అధ్యాయంలో చేస్తారు. Third chapter. King Nebuchadnezzar had a gold statue made 27 meters high and nearly 3 meters wide, and he had it set up in the plain of Dura in the province of Babylon. When all these officers gathered of the dedication and stood in front of the statue, you will hear the sound of the trumpets, followed by the playing of oboes, lyres, zithers, and harps, and then soon the music starts. You are to bow down and worship the gold statue that King Nebuchadnezzar had set up. And so, as soon as they heard the sound of the instruments, the people of the nations, race and languages bowed down and worshipped the gold statue which King Nebuchadnezzar had set up. They said to King Nebuchadnezzar, "May your majesty live forever." And that anyone who does not bow down and worship it is to be thrown into a blazing furnace. At that the king flew into a rage and ordered the 3 men to be brought before him. Now then, as soon as you hear the sound of trumpets, oboes, lyres, zithers, sharps, and all the other instruments, bow down and worship the statue. If you do not, you will be immediately be thrown into the blazing furnace. Do you think there is any God who can save you? If the God whom we serve is able to save us from the blazing
furnace and from their power, then he will. రాజా నీ దేవతలను మేము పూజించుకొనియు నీవు నిలబెట్టించిన బంగారపు Then Nebuchadnezzar lost his temper and his face turned red with anger at Shadrach, Meshach and Abednego. So he ordered his men to heat the furnace 7 times hotter than usual. మరియు సైన్యంలో నుండి పరిశుద్ధ కొందరిని పిలువనంపించి శద్రకును మెషకును అబద్ధములు బయటిని ఆజ్ఞయింపగా So they tied them up fully dressed, shirts, robes, caps and all, and threw them into the blazing furnace. Then Shadrach, Meshach and Abednego, still tied up, fell into the heart of the blazing furnace. Then why do I see 4 men walking about in the fire? He asked. They are not tied up and they show no sign of being hurt. And the 4th one looks like an angel. All the princes, governors, lieutenant governors, and other officers of the king gathered to look at the 3 men who had not been harmed by the fire. Their hair was not singed, their clothes were not burned, and there was no smell of smoke on them. And now I command that if anyone of any nation, race or language speaks disrespectfully of the God of Shadrach, Meshach and Abednego, he is to be torn limb from limb and his house is to be made a pile of ruins. There is no other God who can rescue like this. చిన్న ప్రార్థన చేసి వాక్యం వెళ్దామండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన छोटी सी प्रार्थना करके हम लोग वर्षिप हो जाएंगे। स्तोत्रम 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 धन्यवाद परमेश्वर, आज के दिन परमेश्वर आप ही हमसे बातें कीजिए। मेरे మాతో మాట్లాడినైనా మీరు మాట్లాడితే కార్యాలు జరుగుతాయా, మీరు మాట్లాడితే ప్రభా మా జీవితము మారుతుందయా, మీరు మాట్లాడితే ప్రభా ఆగిపోయిన పనులు ప్రభా జరుగుతాయి దేవా, మీరే కార్యాలు చేయండి అయినా, మీరే మాట్లాడే దేవుడు కనుక మేము వినుటకు సిద్ధమై ఉన్నామయ్యా। మీ దాసులు ఏ విధంగా అయితే సిద్ధంగా ఉన్నారు ప్రభా, అదే విధంగా మేము సిద్ధంగా ఉండి ప్రభా మీ మాట చెప్పున నడిచేవారు అందరికీ సాయం తెచ్చేయమని కోరుతూ కృపను అనుగ్రహించి ఈరోజు చదివిన ఈ లేఖ వాక్యంలో నుంచి ప్రభా మేము అర్థం చేసుకుని ప్రభా మీ వాక్యాన్ని తెలుసుకుని ప్రభా అనేకులకి దీవెనకరంగా మమ్మల్ని అందరినీ మార్చమని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటాం పరమ తండ్రి, ఆమేన్ 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 ఆమేన్। యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభములండి। सभी को प्रेज लॉर्ड, गॉड ब्लेस यू ऑल। सभी लोग बैठ जाएंगे, అందరూ కూర్చుందామండి। మనం చాలాసార్లు చూస్తాం చిన్న పిల్లలు చాలాసార్లు ఏడ్చే సమయంలో తల్లిదండ్రులు ఏం చేస్తారండి, ఎత్తుకుంటారు, మంచిగా తిప్పుతారు, మళ్ళీ పడుకోబెడతారు। కొంతసేపు ఆ బిడ్డలు పడుకున్న వెంటనే దూరంగా వెళ్ళారనుకోండి, పిల్లలు మళ్ళీ ఏడుస్తూ స్టార్ట్ చేస్తారు। ఆ సమయంలో ఒకవేళ తల్లి స్వరమైన తండ్రి స్వరమైన విన్న వెంటనే మళ్ళీ ఆ కుమారుడైనా కుమార్తె ఏమవుతారండి, సైలెంట్గా పడుకుంటారు। ఎందుకంటే బిడ్డ నేను ఇక్కడే ఉన్నాను భయపడద్దని తల్లి అనగా తండ్రి అనగా ఆ
होता है। अगर बच्चे को हम लोग देखिए कई बार बच्चों को साथ में रखते हैं, थोड़ा देर होने के बाद हम लोग बच्चों को सुला देते हैं, थोड़ा काम पे चले जाते हैं। अब माता है तो किचन का काम होगा, पिता है तो कुछ ना कुछ तो काम होगा। उस समय अगर बच्चा डर गया, थोड़ा भी रोने लगा, तो माँ का आवाज या बच्चे का आवाज या पिता का आवाज बच्चे को मिला, सुनाई दिया, तो क्या होता है कि बच्चा रोना బంద్ కడుతుంది. ఏమవుతుందండి, తల్లి స్వరమైనా తండ్రి స్వరమైనా ఆ బిడ్డ వినగానే ఏమవుతుందండి, ఆ ఏడుపు ఆగిపోతుంది, లేకపోతే ఆ భయం ఏమవుతుందండి, దూరం అయిపోతుంది. అలాగే మనం కూడా దేవుని స్వరము కంటిన్యూస్గా విన్నామనుకోండి, మనకు భయం అనేది రాదు. మనం దేవుని స్వరం వినకుండా కొన్నిసార్లు మన స్వరాలే మనం విని, మన థాట్స్ మనం అనుకుని, మన చిత్తమే మనం చేస్తే కొన్నిసార్లు ఏమవుతాయంటే భయం వచ్చేస్తుంది. మనం నెబుకద్నెజరు ఆయన కల కన్నాడు, ఆ కలలో ఒక దర్శనాన్ని, ఒక విగ్రహాన్ని చూశాడు, ఆ విగ్రహాన్ని ఆయన తయారు చేశాడు. మనము చూసినట్లయితే అది పాపంగా ఎంచబడి ఉన్నది. మనము ఆ నెబుకద్నెజర్ని చూస్తే పాపం తర్వాత పాపం చేస్తూనే ఆయన వెళ్ళిపోతున్నాడు. देखिए जब जब हम लोग परमेश्वर की आवाज को सुनेंगे, हम में से डर चला जाएगा. మనం ఏం చేస్తామండి, దేవుని స్వరం వినాలి, కంటిన్యూస్గా వినాలి. కొన్నిసార్లు మనకు కొన్ని స్వరాలు వినిపిస్తాయి. ఏంటంటే, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయిపోతుంది బిడ్డ, ఏం చేద్దామంటే మనం ఏం చేయాలండి, మన పరిశుద్ధ లేఖనాల్ని తెరవాలి. ఏమన్నారండి దేవుడు మనతో, ఏమన్నారు, నువ్వు ఇచ్చేవాడుగానే ఉండవు కానీ తీసుకునేవాడుగా ఉండవు. కొన్నిసార్లు స్వరం వినిపిస్తుంది, నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, నీకు దొక్కొచ్చేస్తుంది, నీకు టీబీ ఏమో, టీబీ తర్వాత కోవిడ్ వస్తుందేమో అని స్వరం వచ్చేస్తుంది. ఆ సమయంలో మనం ఎప్పుడు ఏం చదవాలండి, యెహోవా రాఫా నన్ను స్వస్థపరచువాడే ఆయన. कई बार हमको आवाज़ें आएंगी कि तुम्हारा बैंक बैलेंस खाली हो रहा है, क्या होगा, तो हमको देखिए परमेश्वर की आवाज़ को सुनना है, परमेश्वर के वचन को सुनना है कि तू देने वाला ही बनेगा लेकिन लेने वाला कभी नहीं बनेगा. అంటే ఆ స్వరము మనల్ని ఏం చేస్తుందండి, ధైర్యపరుస్తుంది. ఏ విధంగా అయితే చిన్న బిడ్డలతో తండ్రి స్వరం వినిపించినా దూరం ఉన్నా పర్లేదు కానీ స్వరం వినిపిస్తే చాలు, పిల్లలు మళ్ళీ 2-3 గంటలు హాయిగా ఏం చేస్తారండి, पढ़कर बच्चों को अगर माता पिता का आवाज़ सुनाई दिया आराम से सो जाते हैं. अगर बहुत ही छोटे हैं तो थोड़ा डर रहेगा, लेकिन बच्चे जैसे जैसे बढ़ते जाएंगे, परमेश्वर का आवाज़ या माता पिता का आवाज़ सुनेंगे तो उनमें से डर निकल जाएगा. एक वचन यीशु मसीह ने बोला है, मत्ती 5वां अध्याय 29वां वचन. ఒకసారి తెలుగులో మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనము. ఈ వచనాన్ని చాలామంది చాలాసార్లు ఎందుకు రాస్తారని డౌట్ పడతారండి. ఈ వాక్యానుసారంగా మనం జీవించట్లేదని భయపడతారు. ये वचन को सुन के कहीं लोग टेंशन लेते हैं, ये वचन क्यों लिखा गया है, हम लोग क्यों नहीं कर पा रहे. ఒకసారి ఇది చదువుతామండి. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారివేయము, నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవంలో ఒక్కటి నశించిపోవట నీకు ప్రయోజనకరం. ఏంటంటే అండి, మన కన్ను మనల్ని ఒకవేళ మన కుడి కన్ను మనల్ని అభ్యంతర పరిస్థితి, దాన్ని ఏం చేయాలంట అండి, తీసివేసి పడవేయాలంట. ఒకవేళ నిజంగా వాక్యం చెప్పినట్టుగా చెప్పిన విధంగానే మనం చేస్తే నిజంగా చేయగలుగుతామండి, మనము ఈ కన్నుని తీసి పడవేయాలంటే कष्टమైన పని. यीशु मसीह ने बोला, अगर आपकी दाहिना आंख अगर आपको पाप में ले जाता है तो उस दाहिने आंखों को निकाल कर फेंक दो. कारण क्या है, वो दाहिना आंख क्या करेगा, तुमको नरक में लेके जाएगा. भले तुम अंधे रहकर स्वर्ग में जाना अच्छा है कि नरक में जाने से अच्छा, लेकिन ऐसा कोई करेगा कि अपने दाहिने आंख को निकाल देगा. नहीं. ఈ రోజుల్లో మొబైల్ ఏముందండి, మొబైల్ అనేకల్ని పాపం చేయిస్తుంది, కానీ అందరూ కొల్లు తీసి పడుతున్నారా, మొబైల్ పడుతున్నారు, మళ్ళీ అదే బాగు చేసుకుని వాడుకుంటున్నారు మొబైల్. కొన్ని రోజులు పిల్లలకి మనం ఏం చేస్తామంటే డేటా ఆఫ్ చేసేస్తాం, లేకపోతే ఆ నెట్ అంతా క్లోజ్ చేసి ఇస్తాము, మళ్ళీ వాటిని ఆఫ్ చేస్తాం, మళ్ళీ ఇచ్చేస్తాం. కానీ ఏంటండి, మనం కన్ను తీయలేమంటే దేవుడు మనకేం తెలియజేస్తున్నారండి, ఈ కన్ను గుడ్డుని తీసి పారవేయమంటే మీ చింతల్ని ఏ విధంగా పారవేయమన్నారో అదే విధంగా మన కన్ను దృష్టిని ఏం చేయాలంటే దేవుని వాక్యం వైపు మనము మళ్ళించాలండి. మన చెవు మనకు అభ్యంతర పరిస్థితి ఏం చేయాలంటే మనం వినేది మనం కొన్ని రోజులు ఆపేసి దేవుని స్వరమే వింటూ ఉండాలి. మనము చూసేది కొన్నిసార్లు మనము పాపం వైపు తీసుకెళ్తుందంటే మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తుని మనం ఏం చేయాలండి,
చూస్తూ ఉండాలి. వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే पापम जैसे वार का मनमो उन्नम जब हम लोग देखिए परमेश्वर के वचन की ओर हमारे दृष्टि को लगाएंगे तो पाप क्या होगा? नहीं होगा। परमेश्वर उस पाप को रोकेगा। एक शत्रु आया, हम लोग शत्रु के बारे में पढ़ेंगे। ఒక శత్రువు వచ్చాడండి. మొదటి సమూయేలు 11వ అధ్యాయము మొదటి వచనంలో, ఫస్ట్ సమూయేల్ చాప్టర్ 11 వర్స్ 1, ఈ యేసుక్రీస్తు కన్నుగుడ్డుని తీసి పడవేమన్నారు. వాటిని కొంచెం క్లియర్గా మనం అర్థం చేసుకోవాలంటే ఈ రెఫరెన్స్ మనం చూడాలండి. ముందు మనం ఎప్పుడు చదవలేదు కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా విందాము. ఇది చాలా మనకు అవసరమైన టాపిక్. దీన్ని చదివి మనము నిర్లక్ష్యం చేసి లేకపోతే ఇది వద్దు అవసరం లేదని విడిచిపెట్టే టాపిక్ కానీ కాదండి. కాబట్టి మనం వీటిని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. हम लोग इस वचन को कई बार पढ़े हैं, लेकिन ये वचन जरूरत नहीं करके हम लोग ने बहुत बार बाजू में रखा होगा, लेकिन ये बहुत ही इंपॉर्टेंट वचन है, हमको पढ़ना बहुत इसके लिए जरूरत है। तो इसको समझने के लिए मत्ती 5वां अध्याय 29वां वचन जो यीशु मसीह ने कहा उसको अच्छे से समझना है। तो इस वचन को हम लोग पढ़ेंगे। पहला समूएल 11वां अध्याय पहला वचन తెలుగులో చదువుతామండి. మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనము, అమ్మోనీయుడైన నాహోషు బయలుదేరి యాబేషు గిలాదు దగ్గరికి ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము మీకు సేవ చేయదుము, నాతో నిబంధన చేయమని నాహోషుతో చెప్పాను. ఇక్కడ ఒక శత్రువు వచ్చాడండి. అమోనీయుడైన శత్రువు వచ్చి ఏమన్నాడంటే, మీరు అంటే ఇజ్రాయేల్లో ఒక భాగము యాబేషు ప్రాంతంలో మనం ఏం చూస్తున్నామంటే అక్కడ వారు భయపడిపోయారు. ఇంకా ఈ శత్రువు వచ్చేసాడు, మమ్మల్ని చంపేస్తాడు, మనము చచ్చే బదులు ఆయనకి సేవ చేద్దాం, జీవితాంతం ఆయన చెప్పినట్టుగా విందాము అని చెప్పి ఒక నిబంధన చేద్దామంటే ఆ నిబంధనలో ఆ శత్రువు ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. కొన్నిసార్లు మనం కూడా అపవాదితో కాంప్రమైజ్ అయిపోతాం, లేకపోతే చాలామంది పాపంతో కాంప్రమైజ్ అయిపోతారు, చాలామంది ఆ వద్దు దేవుడు చేయొద్దన్నారు వాటిలో కాంప్రమైజ్ అయిపోతారు. అలాగే ఇక్కడ కూడా ఈ దేవుని జనులు కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఎందుకు? దీనికి కారణం ఏంటంటే వారు భయపడ్డారు, రెండవది వారికి ఆధారం లేదు అని వారు ఏంటండి కాంప్రమైజ్ అయిపోయారు. यहाँ पे हम लोग देखते हैं एक राजा आ गया, उस परमेश्वर के लोग जो इजरायली है उनके जगह पर आकर वो राजा बोल रहा है कि मैं तुम्हें मारने जा रहा हूँ। तो वहाँ के लोग डर गए और उन्होंने कहा हम जीवन भर तुम्हारी सेवा करेंगे, हमको छोड़ दो, हमारे साथ एक अच्छा वाचा बांधो, एक अच्छा एग्रीमेंट करते हैं, हम लोग तुम्हारी सेवा करेंगे। देखिए हम लोग भी कई बार है ना शत्रु से कॉम्प्रोमाइज हो जाते, कई बार पाप में कॉम्प्रोमाइज हो जाते। कई लोग हैं कि वो गलत है पता चलता है फिर भी वो एक कंटिन्यूस करते। कारण क्या? वो डर उनमें रहता है या हो सकता है शत्रु का भय उनमें रहता है। लेकिन दूसरा वचन के बाद हमको समझ में आएगा हमको क्या करना चाहिए. మనం ఏం చేయాలో దీన్ని రెండో వచనం మనం చదివితే మనకు అర్థమవుతుందండి. ఇశ్రాయేలులందరి మీదికి నింద తెచ్చినట్లు మీ అందరూ కుడి కన్నులు ఏం చేస్తాడంట అండి ఓడ దీయుదనని మీతో అప్పుడే నేను మీతో నిబంధన చేసేదనని అమోనీయుడైన నాహోషు చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? ఆ శత్రువు అన్నాడు, నేను నిబంధన చేస్తానికి రెడీ, ప్రాబ్లం లేదు నాకు, కానీ మీ కుడుగన్ను ఎంతమంది ఉన్నారో అందరు కుడుగన్నులు ఏం చేయాలండి ఆ కన్నుల్ని తీసి నాకు ఇచ్చేయాలి. రైట్ ఆయన తీసి ఏం చేయాలంట అండి రైట్ కన్నును తీసి ఆ రాజుకి ఇచ్చేయాలంట. ఆ కన్నును ఆయన ఏం చేస్తాడండి పారవేస్తాడండి. ఏం చేస్తాడండి ఆ కుడి కన్నులను ఊడ తీసేదను, ఊడ పీకి తీసేదను అని చెప్తున్నానంటే ఆ కన్ను లేకుండా ఆ నిబంధన నేను మీతో చేస్తున్నాను. यहाँ पे शत्रु क्या बोल रहा है? तुमसे मैं वाचा बांधूंगा, एग्रीमेंट बांधूंगा, लेकिन तुम्हारी आंख जो है दाहिनी आंख जो है मुझे निकाल के दे दो. అంటే ఎవరన్నా ఇటువంటి నిబంధన చేస్తే ఒప్పుకుంటారండి? మీతో నిబంధన చేస్తా, సేవ చేస్తాం, మీ కొరకు అన్ని చేస్తాం, కానీ నీ కుడుగని ఇచ్చే అంటే ఎవరు ఒప్పుకోరండి. వీరికి ఇంకా భయం వేసేస్తుంది. ఏంటి ఈ శత్రువుకి మేము సేవ చేద్దామంటున్నాం, కావాల్సిందంతా చేద్దామంటున్నాం, మేము జీతం కూడా అడగట్లా, అయినా ఈయనేంటి నా కొన్ను తీసుకుంటానంటానంటే చూడండి వీటిలో ఎలకింకా భయం వేస్తుంది. यहाँ पे हम देखते हैं ये वाचा तो बांधने के लिए तैयार है, वो पगार भी नहीं लेंगे, वहाँ पे देखिए सैलरी भी नहीं लेंगे, काम करेंगे, शत्रु के लिए बोल रहा है, लेकिन शत्रु बोलता है कि तुम्हारे आंखें भी मुझे दे दो. అంటే ఏంటండి అపవాదికి లోబడిపోయిన వారు ఏం చేస్తారంటే
స్లోగా కన్నులు పోగొట్టుకుంటారు, స్లోగా చెవులు పోగొట్టుకుంటారు, స్లోగా హృదయాన్ని పోగొట్టుకుంటారు, స్లోగా వారి పాదాలని కూడా కాళ్ళు కూడా పోగొట్టుకుంటారు. అంటే ఎలా పోతున్నాయి? వారికైతే బాగానే ఉన్నాయి కదా అని అనుకుంటాం. మనం పాపం చేసేవారు బాగానే ఉన్నారు కదా, దేవుణ్ణి నమ్మని వారు బాగానే ఉన్నారు కదా, పాపం అయితే చేస్తున్నారు, అలాగే ఉన్నారంటే వారు దేవుణ్ణి చూసి ఆ కన్నుల్ని ఏం చేస్తున్నారండి? పోగొట్టుకుంటున్నారు. ఓ सभी चीजों में अच्छे लग रहे हैं लेकिन वो जो परमेश्वर को देखने वाली आंखें क्या है वो धीरे धीरे खो रहे. ఏం చేస్తామండి? హల్లెలూయా. శత్రువు ఏం చేస్తాడంటే ముందుగా శత్రువుగా వచ్చిన స్నేహం చేసి ఒక అగ్రిమెంట్ చేస్తాను, నీ కొనిచ్చేయని తీసేసుకుంటాడు. మనం దేవుణ్ణి చూడకుండా కనుగుడ్డుని లాగేసుకుంటాడండి, మళ్ళీ చెవుల్ని తీసేసుకుంటాడు, మళ్ళీ మన చేతుల్ని తీసేసుకుంటాడు. దేవుడి కొరకు ఏమి చేయొద్దని చేతుల్ని కూడా దొంగలిస్తాడు, తర్వాత మన కాళ్ళను కూడా దొంగలిస్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళకూడదని అటువంటి అపవాది చేస్తాడు. మనమేమనుకుంటామంటే ఓన్లే శత్రువేగా చిన్న ఒక సండే మనం మానేద్దాము, సినిమాకి వెళ్ళిపోదాం అనుకుంటే అపవాది చూడండి ఏం చేస్తాడంటే అక్కడి నుంచి ప్రారంభిస్తాడు. శత్రువు क्या करता है, छोटा सा एक पाप लेके आता है, बोलता है संडे जाके क्या करोगे चर्च में, आ जाओ मूवी देखने जाते करके मूवी से शुरू करता है, फिर शॉपिंग बोलता है, फिर घूमने चलेंगे बोलता है, फिर सब करके क्या करता है एक दिन आंख चुरा लेता है चर्च को, या यीशु मसीह को मत देखो करके रोक देता है, दूसरे दिन कान बंद कर देता है कि परमेश्वर की आवाज को मत सुनो, वचन को मत सुनो, फिर हाथ को तोड़ देता है, हाथ को ले लेता है कि परमेश्वर के लिए आराधना मत करो, परमेश्वर के काम मत करो, फिर पाँव को लास्ट में तोड़ देता है कि तुम परमेश्वर के कलीसिया में వచ్చావు. మనము ఒకవేళ కాంప్రమైజ్ అయ్యామనుకోండి, దేవుడి దగ్గర నుంచి దూరం అయ్యామనుకోండి, ఆయన స్వరం వెళ్ళలేదనుకోండి, రోజుకి నహాషు అనే ఆ శత్రువు ఏ విధంగా అయితే దాడి చేస్తానికి వచ్చాడు, ముందు కొన్ని ఇవ్వమన్నాడు, తర్వాత చెవు ఇవ్వమంటాడు, తర్వాత చెయ్యి ఇవ్వమంటాడు, తర్వాత ఏం చేస్తాడండి? కాలు ఇవ్వమంటాడు. మనం స్లోగా శత్రువుకి మనము కాంప్రమైజ్ అయ్యామంటే ఆ శత్రువు ఏంటండి? మిత్రుడుగానే ప్రవర్తిస్తాడు, కానీ స్లోగా అన్ని లాగేసుకుంటాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారండి? పరలోకాన్ని మన మంచికి తిప్పడానికి వచ్చాడు, కానీ శత్రువు ఏం చేస్తాడండి? మన జీవితాన్ని नरकंगा मार्चेस्तार. हमारे यीशु मसीह क्यों आए, हमारे प्रभु क्यों आए? ताकि हम लोग इस भूमि पर ही स्वर्ग का राज्य अनुभव करें. लेकिन शत्रु या वो शैतान इसलिए आया कि हमारा जीवन एक नरक के समान బదల్ జాయ్. అక్కడ యేసుక్రీస్తు ఏమన్నారండి? 5వ అధ్యాయం 29వ వచనంలో, నువ్వు ఒక్క కన్ను లేకుండా వెళ్ళినా పర్లేదు, కానీ నరకంలో అన్నీ ఉండి కన్నులుండి చేతులుండి వెళ్తే ఏమవుతుందండి? జీవితం అంతా వ్యర్థమైపోద్ది. అందుకని చూడండి ఇక్కడ చాలా క్లియర్గా ఆయనతో చెప్తున్నారు, ఆ శత్రువుల్ని చూసి భయపడవద్దని. ఇంకా ముందు మనం చదివితే దేవుడు అక్కడ ఇజ్రాయేలీకి రాజుని సిద్ధపరిచాడండి, సౌల్ని సిద్ధపరిచి మళ్ళీ వారిని అక్కడి నుంచి ఏం చేశారండి? బ్రతికించారని కనిపిస్తుంది, అక్కడి నుంచి వారిని విడిపించారని మనకు కనిపిస్తుంది. ఇంకా సమయంలో ఇంకా మనం ముందు చదువుతామండి. ఇంకా అదే సమయంలో గ్రంథంలో 3వ వచనం కూడా మనం చదువుదాం. 3వ వచనం మేము పడండి. యావేషు వారి పెద్దలతో చెప్పగా, ఏడు దినములు మాకు గడువు ఇవ్వమని చూడండి. ఆ శత్రువుకి వీరు కాంప్రమైజ్ కాలేదు. మనం కూడా కొన్నిసార్లు మనకేంటండి అప్పులు రావచ్చు, అప్పుల బాధలు రావచ్చు, శత్రువు ఒక అప్పు తీసుకుని రావచ్చు, లేకపోతే అనారోగ్యం తీసుకుని రావచ్చు, కానీ మనము ఆ శత్రువుకి కాంప్రమైజ్ అవ్వకూడదండి. మనము 7 దినాలు కంటిన్యూస్గా ఏం చేయాలండి? ఉపవాసం ప్రార్థన చేయాలి. 7 దినములు మనం ఏం చేయాలండి? మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. దేవుడు ఎక్కడి నుంచి మార్గము तेरस्तर. हमको कई बार थोड़ी छोटी बीमारी आएगी, हमको कॉम्प्रोमाइज नहीं होना है, हमको परमेश्वर के सन्निधि में प्रार्थना करना है, कंटिन्यूस हमको प्रार्थना करना है. 6వ वचन हम देखेंगे. 6వ वचन మనం చూద్దామండి. సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదికి ఏమైందండి? బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసుకుని తునకులుగా చేసి ఇజ్రాయేలీల దేశంలోనికి అందరికీ ఏం చేశాడండి? దూతల చేత వాటిని పంపి సౌలుతో సమూయేలుతో చేరకుండా వాటిలో ఏమవుతుందండి? వారిని ఎడ్ల వలె నేను ఈ ప్రకారంగా చేయగలని వర్తమానము చేశాను. ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో శత్రువు వచ్చాడంటే అక్కడ దేవుని ఆత్మ సౌలు మీద ఏంటండి? బలంగా
బలంగా దిగి ఉన్నదంట. దేవుని ఆత్మ ఆయన మీద బలంగా వచ్చినని వాక్యము సెలవిస్తుంది. हमारे लिए कभी कभी నెగిటివ్ పాయింట్స్ ఆ సక్తే చాలాసార్లు ఏంటంటే మనకు బాధ కలిగించే వార్తలు రావచ్చు, కానీ దేవుని ఆత్మ అదే సమయంలో బలంగా మన మీదకు దిగి వస్తుందండి. కానీ మనము ఎదురు చూసేవారుగా ఉండాలి. మనము కన్ను అడిగాడు కాబట్టి కన్ను తీసి ఇచ్చామనుకోండి, రెండో రోజుకి అపవాది చేతిని అడుగుతాడు, ఆ శత్రువు కాళ్ళను కూడా అడుగుతాడు. ఆ శత్రువు అన్నీ ఇచ్చిన ఇంకా ఏదో కావాలి, ఇంకా 2-3 తీసుకుంటారా, వారకల్లో కూడా నేను తీసుకుంటానని అపవాది ఏం చేస్తాడండి, మనల్ని ఆ విధంగా वाड़కుంటాడు. ये शत्रु जो है पहला बोलेगा एक आंख दे बस हो गया, फिर बाद में अपने कान भी ले लेगा, हाथ भी ले लेगा, पैर भी ले लेगा, पूरा मनुष्य को ले लेगा. उतने से वो सेटिस्फाई नहीं होगा. वो शैतान बोलेगा जा अपने दोस्तों को लेके आ, जा अपने फैमिली को लेके आ, जा आपके घर के नजदीक रहने वाले सबको लेके आ, पूरे सोसाइटी को लेके आ. जा करके शत्रु क्या करेगा, पाप के ओर ले जाएगा. ఒకసారా లేకపోతే సిగరెట్ తాగే వ్యక్తి ఒకడే తాగడండి, అందరినీ తీసుకొస్తాడు. ఎందుకంటే ఇది शत्रु बनी. एक सिगरेट पीने वाला, दारू पीने वाला अकेला नहीं जाता, सबको खींच के लाता है. कारण क्या है, ये शत्रु का काम है. శత్రువుడు ఏం చేస్తాడండి, అపవాది ఏం చేస్తాడంటే అందరినీ తీసుకొచ్చి ఆ నరకంలో పడవేసే పనే చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ఏమన్నారండి, ఒకవేళ ఆ కుడి కన్ను మిమ్మల్ని అభ్యంతరపరిస్తే దాన్ని ఏం చేయాలండి, తీసి పడవేసేయాలి. వాటిని మనం ఏం చేయాలండి, యేసుక్రీస్తు సన్నిధిలో పడవేయాలి. ఇంకో మాట మనం చూద్దాము. నిర్గమకాండంలో 21వ అధ్యాయము 24వ వచనం. నిర్గమకాండము 21వ అధ్యాయము. హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకు కాలు, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింప వలెను. ఏం చేయాలంటే కంటికి కన్ను, పంటుకు పన్ను, చేతికి చెయ్యి, కాలుకు కాలు ప్రతిగా ఇచ్చేయాలి. ఎవరొక మన కన్ను పగలు కొడితే మన వారేం చేయాలంట అండి, వారి కన్ను కూడా పగలగొట్టేయాలంట. ఇది మోషే ధర్మశాస్త్రం ద్వారా చెప్పించారు. ఎందుకంటే ఆ కాలంలో జ్ఞానం లేదు కాబట్టి, ఆ కంటికి విలువ లేదు కాబట్టి చెప్పి ఉన్నారు. కానీ అపవాది ఏం చేస్తున్నాడంటే నరకం ఒక చిన్న ఛాన్స్ చూసుకుని ఏం చేస్తున్నాడంటే నరకం డెస్టినేషన్ ఏంటంటే, అంతం ఏంటంటే నరకం వైపు ఏ విధంగా తీసుకెళ్ళిపోవాలని శత్రువు ప్రయత్నిస్తున్నాడు. यहाँ पे शैतान क्या कर रहा है, आग के बदले आग, दांत के बदले दांत. परमेश्वर के द्वारा ही उनको मैसेज मिला है, लेकिन क्यों, क्योंकि आग का वैल्यू क्या है, दांत का वैल्यू क्या है, कान का वैल्यू क्या है बता रहे. लेकिन शत्रु क्या करता है, सभियों को नरक की ओर ले जाता है. ఈ శత్రు లాస్ట్ వ్యక్తి తీసుకెళ్ళిపోతాడండి నరకం వైపు. ఇక్కడ సెడ్రక్, మెషక్, అబేద్నెగోలు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసాం. వారు ఒప్పుకోవట్లే. ఏమంటున్నారండి, ఆ విగ్రహాన్ని మేము ఏం చేయమండి, మొక్కము, ఆ విగ్రహం ఎదుట మేము పూజ చేయము. ఆ విగ్రహం ఎంత బంగారంతో చేసినా, ఎంత 22 క్యారెట్తో చేసినా మేము మాత్రము దేవుణ్ణి మాత్రమే మేము స్తుతిస్తాం. మేము ఆ ఒక రోజు కూడా మా చేతులు వంగవు, మా ముఖాలు వంగవు, మా తల అసలే వంగదని ఏం చేశారండి, వారు ప్రమాణం చేశారు. మేము ఏది జరిగినా ఈ విగ్రహానికి మాత్రం మేము మొక్కము అన్నారు. ఆ సమయంలో ఏం జరగాలండి, అపవాది ఆ నెబుకద్నెజర్ ఏం చేయాలండి, వారందరినీ చంపేయాలని ప్రయత్నించాడు. ఆ అగ్నిగుండంలో పడవేశారు. కానీ ఏం జరిగిందండి, అక్కడ ఆయన చేసిన ప్రయత్నము నిష్ఫలమైంది. అంటే శత్రువు మన గురించి చాలా టెక్నిక్లు వాడవచ్చు, కానీ అన్నీ ఎప్పుడు ఫెయిల్ అవుతాయండి, ఎప్పుడైతే మనం శత్రువు ఎదుట తలను వంచము. అప్పుడు जब हम लोग शत्रु के सामने सिर नहीं झुकाएंगे तभी हम लोग क्या होंगे, सक्सेस होंगे. అందుకనే చూడండి ఆఖరి వచనం చూసి మనం ముగించుకుందాం. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 30వ వచనం చూసి మనం ముగించుకుందాం. हम लोग दानियल का ग्रंथ 3వ అధ్యాయం 30వ వచనంలో పढ़ेंगे. దానియేలు గ్రంథము 30వ అధ్యాయం 30వ వచనం, 3వ అధ్యాయం 30వ వచనం. అత్తడి నుండి రాజు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారిని ఏం చేశారండి, బబులోను
సంస్థానంలో ఏం చేశారండి, హెచ్చించిన ప్రమోట్ చేశారంట. ఇక్కడ రాజుని వారి మొక్కల అక్కడ రాజుని స్తుతించలా, గణపరచలా, లేక ఆ విగ్రహాన్న స్తుతించారంటే స్తుతించలా. ఎన్నో కళలు మనం కనేస్తామండి, ఆ కళలే మన దేవుడు అనుకుంటాం. ఇక్కడ నెబుకద్నెజరు కూడా కళను చూశాడు, దేవుడి దగ్గర నుంచి వచ్చింది, కానీ దేవుడు ఆ విగ్రహాన్ని చేయమని చెప్పలేదు, కానీ ఆ విగ్రహాన్ని చేశాడు. అంతేకాకుండా ఈ విగ్రహమే నా దేవుడు, మీ దేవుడు కూడా ఇదే విగ్రహం అవ్వాలని చెప్పినప్పుడు అందరూ విన్నారు. కానీ ఈ దానియేలు ఇంకా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమన్నారండి, నా కన్ను ద్వారా పాపం జరిగితే నరకంలోకి వెళ్తాను, కానీ ఆ కన్నుకి నేను ఛాన్స్ ఇవ్వను, చేతులకి ఛాన్స్ ఇవ్వను. నేను ఎప్పుడు కొంచెం కూడా ఛాన్స్ ఇచ్చానంటే నేను నరకంలో పడతా. నరకంలో పడే కంటే ఈ కొంతసేపు ఉన్న అగ్నిలో పడతా. కొంతసేపు కాస్తానేమో, కానీ అది నిత్యము కాల్చే అగ్నిలో మేము పడము. దేవుడు చెప్పినట్టుగానే మేము వింటామన్నారు. ఇక్కడ షడ్రక్ మెషక్ अबेदनगो क्या बोल रहे हैं, ये थोड़ा देर हमको जलाएगा, इससे हम लोग नहीं डरेंगे, लेकिन नरक का जो कभी नहीं बुझने वाला आग है उसमें हम लोग नहीं गिरेंगे. हमारा परमेश्वर ने बोला है कि परमेश्वर को छोड़ और किसी की उपासना तुमको नहीं करना है. उसके लिए देखिए यहाँ पे नेबुकदनेस्सर बहुत ही सामर्थ्यशाली था. इन लोग कहाँ पर है, नेबुकदनेस्सर के कंट्रोल में है. फिर भी देखिए इन लोग पूरा कंट्रोल किसको दे रहे हैं, अपने परमेश्वर को. మన కంట్రోల్ కొన్నిసార్లు బాస్ దగ్గర ఉండవచ్చు, మన కంట్రోల్ కొన్నిసార్లు మనకేదో అవసరం ఉంది, ఎవరి దగ్గర ఉన్నామని మన పాపంలోకి పడకూడదండి. మనం కంప్లీట్గా దేవుడి మీద ఆధారపడాలి. ఎందుకంటే మన ఇంకో లాస్ట్ మాటని చూద్దామండి. ఎందుకంటే మనం ఏది పోగొట్టుకున్నా మళ్ళీ తిరిగి ఇచ్చే దేవుడు మనకున్నారండి. కానీ ఆ దేవుడు చెప్పినది దానికి వ్యతిరేకంగా మనం చేసేవారుగా, ఆ పాపానికి లోబడేవారుగా మనము ఉండకూడదండి. ఏషియా का ग्रंथ 35वां अध्याय 5वां वचन पढ़ेंगे. ఏషియా గ్రంథము 35వ అధ్యాయం 5వ వచనం చూసి ముగించుకుందామండి. ఇది లాస్ట్ వచనము. ఎందుకు యేసుక్రీస్తు ఆ కనుగుడ్డుని తీసి పారవేయమన్నారో మనం చదువుకుంటున్నాం ఆ విషయాన్ని. ఎందుకంటే శత్రువు ఆ చిన్న కొనుగొడ్డుని చూసి ఆ కొనులు వాడుకుని అనేకుల్ని పాపం వైపు ఈ జనరేషన్లో తీసుకెళ్తున్నారండి. మనము జనరేషన్ జీ వచ్చేసింది అంటున్నాం, కానీ జనరేషన్ జీ ఏఐ జనరేషన్ ఏం చేస్తుందంటే పాపము కళ్ళుతో స్టార్ట్ అవుతుంది, కానీ ఆఖరికి మొత్తము దేహమంతా నరకంలోకి వెళ్ళే విధంగా అపవాది చేస్తున్నాడండి. ఒక లాస్ట్ మాటను మనం చూసి ముగించుకుందామండి. ఏషియా గ్రంథము 35వ అధ్యాయం 5వ వచనం. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు ఏమవుతాయంటండి, వినబడితే. గుడ్డివారు కన్నులు తెరవబడితే ఎక్కడ రాసి ఉన్నదండి, ఇది ఎందుకు రాసి ఉన్నదంటే ఆయన పర్వతమందు ఆయన వచ్చిన తర్వాత గుడ్డివారైనా మన ప్రాబ్లం లేదు, మళ్ళీ మన కన్నులు తెరవబడతాయి. మనము చెవిటి వారమైనా ప్రాబ్లం లేదు, మళ్ళీ మన చెవులు ఏమవుతాయండి, తెరవబడితే. हम लोग अंधे भी हो जाएंगे, प्रॉब्लम नहीं. परमेश्वर हमारे आंखों को खोलेगा. भले हमारे हाथ ठीक से काम नहीं कर रहे, लेकिन परमेश्वर हमारे हाथों को फिर से स्ट्रॉन्ग करेगा. कारण क्या है, शत्रु कौन से चीज को हमारे వీక్ करते जाते. శత్రువుడు ఏం చేస్తాడండి, అపవాది వచ్చి ఏదో ఒక మన బాడీ పార్ట్ని తీసుకుని వాటిని వీక్ చేస్తూ ఉంటాడండి. అది వీక్ చేస్తూ ఏం చేస్తాడంటే పూర్తిగా మనల్ని ఆ నిత్యము ఆగని ఆ నరకం వైపు ఆ అగ్నిగుండంలో పడవేయాలని ప్రయత్నిస్తాడు. మనకి ఈ రోజుల్లో అగ్నిగుండం కనిపించట్లా, కానీ అక్కడ కాలిపోతున్న అగ్నిగుండం అక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చూస్తున్నారండి. ఒక లాస్ట్ అవకాశం ఉంది మనకి, ఇంకా ఏ ఛాన్స్ లేదు, వివాహం జరగలే, ఇంకా మనము యవనస్తులుగానే ఉన్నాం. ఒక ఛాన్స్ అడిగిదాంలే రాజు దగ్గర, ఏమవుద్ది దేవుడు చూడలే, ఒక్కరోజు మాత్రము మనం ఆ విగ్రహాన్ని పూజిస్తామని అనుకోలేదండి. నిమిషం మాత్రం కూడా వారు అనుకోలే. దేవుడు మమ్మల్ని రక్షిస్తే సరే, రక్షించకపోయినా మేము మాత్రం దేవుడినే స్తుతిస్తాం, కానీ వేరే ఒక దేవుడిని మనము, లేకపోతే దేవుడు కానీ ఆ విగ్రహాన్ని మేము పూజించాం, లేకపోతే అపవాదిని మేము పూజించాం, కేవలము దేవాది దేవుడిని మేము స్తుతిస్తామని చూడండి మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ మనము ఏంటండి, కొన్నిసార్లు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతున్నాం, కొన్ని విషయాల్లో వదిలిపెట్టేస్తాం. ఎందుకంటే మనము కంటిన్యూస్గా దేవుని స్వరం విన్నామనుకోండి, మనకు భయం ఉండదు. మనకి ఏ స్వరం వినిపించినా ప్రాబ్లం లేదు. కొన్నిసార్లు మనకు స్వరం వినిపించవచ్చు. మన లైఫ్ చాలా చిన్నదండి, మన తల్లి ఎంత బతికారో అంత మనం బతకలేమని కొన్నిసార్లు మనకు ఎవరన్నా చెప్పవచ్చండి. కానీ మన వాక్యం ఏమని సెలవిస్తుందండి, కృపాక్షేమంలే మన
జీవితకాలం మన వెంట వస్తే అండి మన ఆయుష్ చిన్నది కాదు కానీ दीर्घायु దేవుడు మనకి ఇచ్చారు. कई बार हमको आवाज सुनाई देता है कि हमारा लाइफ बड़ा नहीं होगा, हम लोग यहाँ पे खत्म हो जाएंगे, या हमारा जनरेशन जैसा जैसा बढ़ रहा है खत्म होगा. लेकिन वचन कहता है हम लोग की आयु जो है परमेश्वर ने आयुष्काल कर दिया है, उसका लाइफ हमारे लाइफ को परमेश्वर ने एक्सटेंड किया है. खत्म होने वाला లైఫ్ ని అండి మనం శత్రువు మాట వింటున్నామంటే మనం ఏం చేస్తున్నామండి, ఒక్కొక్క రోజు ఒక్కో పార్ట్ని మనము కోల్పోతున్నాం. దానికి మనం కంటిన్యూస్గా మన కన్నులు దేవుణ్ణి చూడకపోయినా ఏ విధంగా అయితే చిన్న బిడ్డ తల్లిదండ్రులు స్వరం వింటున్నారో అలాగే మన స్వరము, మన దేవుని స్వరం మనం వింటూనే ఉంటే ఏం జరుగుతాయండి, భయం అనేది మనలో నుంచి దూరం అయిపోతుంది. శత్రువు మన దగ్గర నుంచి దూరం అయిపోతాడు. మనము చేయవలసిన నిజమైన పనులు మనం చేయగలుగుతాం, మనం చేయవలసిన అద్భుతాలు మనం చేయగలుగుతాం. మనం అనుకుంటాం చేస్తాం కానీ ఏంటి, మన కన్ను పని జరగట్లేదుగా, చెయ్యి పోయింది కదా, కాలు పోయింది కదా అంటే దేవుడు మనకి ఏమో వాగ్దానం చేశారండి, గుడ్డి వారికి ఆయన ఏం చేస్తారండి, కన్నులు చేస్తారు. చెవిటి వారికి ఆయన ఏం చేస్తారండి, చెవుల్ని ఇస్తారు. కాబట్టి మనము భయము పడకూడదు. హల్లెలూయా. దేవాది దేవుడు ఏంటండి మన కొరకే త్వరలో రానే ఉన్నారు. కానీ ఆయన ఎవరి గురించి చూస్తున్నారంటే పరిశుద్ధుల గురించి చూస్తున్నారు. మన విశ్వాసం అలాగే ఉంటుందా, ఇంకా పెరుగుతుందా, లేకపోతే ఆ విశ్వాసాన్ని మనము కోల్పోతున్నామని దేవుడు చూస్తున్నారండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసి మనం ఊహించుకున్నామండి. सभी लोग अपने आंखों को बंद कर ले, हम लोग छोटी सी प्रार्थना करके समाप्त करने जा रहे हैं कि हमारा विश्वास अंतिम दिनों तक वैसे ही बना रहेगा. మన విశ్వాసము మనము వాటిని పెంచుకున్నామా, లేకపోతే దినదినము మనం ఇంకా పాపం వైపు వెళ్తూ దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతున్నామా? ప్రతిరోజు చిన్న 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 తప్పులే కదా, చిన్న చిన్న మిస్టేక్సే కదా అని ఆ మిస్టేక్స్ని విడిచిపెట్టి దేవుడిని మనము చాలాసార్లు కోపపరుస్తున్నామా? దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోతున్నామా? దేవుడు వద్దన్న పనులు చేసి దేవునికి మనం కోపాన్ని తీసుకొస్తున్నామా? क्या परमेश्वर ने हमसे कहा ये मत कर, उनके साथ मत जा, ये छोटा सा भी मिस्टेक है लेकिन वो बड़ा पनिशमेंट लाएगा, मत जा करके परमेश्वर ने कहा. फिर भी हम लोग छोटा 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 ही मिस्टेक है ना करके उस मिस्टेक को करते करते क्या परमेश्वर को हमने गुस्सा दिलाया? आज के दिन 1-2 मिनट अपने आप को हम लोग परखेंगे, अपने आप को हम लोग जांचेंगे. परमेश्वर हमारा हृदय आपसे बने रहे, हमारा मन आपके साथ बना रहे. आपने कहा है आपका एक आग अगर पाप कराए तो उस आग को निकाल के फेंक दो, क्योंकि वो नरक में लेके जाएगा. हम लोग आज के दिन हमारे आंखों को आपके सन्निधि में हम रखते परमेश्वर, आपके चरणों में हम रखते, अपने हाथों को आपके चरणों में रखते परमेश्वर. हमें इस्तेमाल कीजिए, हमारे हृदय को आपके हाथों में रखते परमेश्वर, उसे पवित्र कीजिए. देवा ఈ రోజు మా కన్నుల్ని మీ సన్నిధిలో పెడుతున్నామయ్యా, మీ పాదాల చెంత తీసుకొస్తున్నామయ్యా, మా హృదయాన్ని మీ పాదాల చెంత పెడుతున్నాం నైనా, మా చేతుల్ని మీకు ఇస్తున్నాం నైనా, మీకు అప్పగిస్తున్నాం నైనా. అది పరిశుద్ధంగా ఉండేటట్టు వాడుకోండి అయ్యా. మా గుడ్డులు, మా కన్నులు, మా పిల్లల కన్నులు ప్రభా మీ సన్నిధిలో మీ కొరకే ప్రభా సమర్పించుకుంటున్నామయ్యా. మీకు సమర్పిస్తే ప్రభా అవి పాపం చేయవయ్యా. ఆ పాపం వైపు వారి కన్ను దృష్టి వెళ్ళదయ్యా, మా కన్ను దృష్టి పాపం వైపు వెళ్ళదయ్యా, నరకం వైపు శరీరాన్ని తీసుకునే విధంగా కార్యాలు జరిగించదయ్యా. కాబట్టి మేము సమర్పిస్తున్నాం నాయనా. మా కన్నులు మీవయ్యా, మా చెవులు మీవయ్యా, మా హృదయం మీదయ్యా, మా చేతులు మీదయ్యా. ఒకసారి అందరూ చెప్తామండి, మా కన్నులు మీవయ్యా, మా చేతులు మీవయ్యా, మా చెవులు మీవయ్యా. మీరే వీటిని వాడుకోండి. हमारे हाथ आपके हैं परमेश्वर, हमारे परमेश्वर कान आपके हैं परमेश्वर, आप इसे इस्तेमाल कीजिए परमेश्वर. जब आपके हाथ में आएगा तो शत्रु इसे छू नहीं पाएगा. जब हम लोग परमेश्वर आपके हाथों में सौंपेंगे तो शत्रु इसे हाथ नहीं लगा पाएगा. ఎప్పుడైతే మేము మీ చేతికి అప్పగిస్తాం దేవా, అప్పుడు శత్రువు వీటిని ఉపయోగించుకోలేడయ్యా. శత్రువు ఉపయోగించుకోవడం ఏంటి, చెయ్యి కూడా ఈ మమ్మల్ని ముట్టుకోలేడయ్యా, చెయ్యి కూడా చాపలేడయ్యా. కాబట్టి ప్రార్థిస్తున్నాం దేవా, మా హృదయాన్ని మీకు అర్పిస్తున్నామైనా, మా చేతుల్ని మీ వైపు వెళ్తున్నామైనా, మా దృష్టిని మీ వైపు మళ్ళిస్తున్నాం దేవా. మేము మిమ్మల్ని అభ్యంతరపరిచేవారుగా ఉండకూడదయ్యా. మిమ్మల్ని అయ్యా అనేక బలులు అర్పించిన మీకు ప్రభా లోబడే వారుగా కాకుండా, మీకు ఆజ్ఞ మీ ఆజ్ఞను పాటించేవారుగా కాకుండా మేము ఉండకూడదయ్యా. సంతోష గానం రక్షణ శృంగము
మహాశైలము. రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవైన సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. ఎస్, ఆ దేవాది దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళవచ్చు. అపవాది చెప్పవచ్చు, దొంగలించు, అబద్ధవాడు, కానీ మనం అలా చేసేవారుగా కాదు. ఎస్, ఆయన దయ చూపించే దేవుడు. ఆ తండ్రి ఆయనే స్తుతిస్తామని. ఒక నిమిషం మనం ఆయన ఆరాధిస్తామండి. మంచి నిర్ణయం తీసుకుందాం. క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైనా బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైనా బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. అవునండి, అపవాది ఆ పాపంలోనే విజయం ఉంది, ఆ పాపంలోనే పరలోకం ఉందని అపవాది మనల్ని చాలాసార్లు మోసపరచవచ్చండి. కానీ మన నిజ స్నేహితుడు ఈ కడవరి దినాల్లో మన కొరకే బలి అయ్యారండి. ఎందుకంటే ఆ సిలువలోనే మనకు రక్షణ ఉంది, ఆయనలోనే మనకేంటండి విజయం ఉంది, ఆయన ద్వారానే మనకు పరలోక రాజ్యం ఉంది. కాబట్టి ఆ యేసును మాత్రం మనం నమ్ముతామండి. శత్రు आकर कहेगा इस पाप में, इस छोटे से मिस्टेक में, पाप में आपको बहुत आशीषें होगी बोलेगा, या इसमें ही स्वर्ग है बोलेगा. लेकिन यीशु मसीह हमारे लिए मारा गया है, वो क्रूस के द्वारा ही हमारे लिए विजय है, वो क्रूस के द्वारा ही हमारे लिए उद्धार है, वो क्रूस के द्वारा ही, वो यीशु मसीह के नाम से ही हम लोग को स्वर्गीय राज्य है. तो हम लोग विश्वास करेंगे, हम बोलेंगे यस लॉर्ड आप ही हो परमेश्वर. ఒక చిన్న కన్ఫెషన్ ప్రేయర్ చేద్దామండి. మేము అపవాదికి మా కన్నులు ఇవ్వము. ఒకసారి అందరు చెప్దామండి. हमारे आंखों को हम शत्रु को नहीं देंगे. మా కన్నుల్ని మేము శత్రువుకు ఇవ్వమే దేవా అని అందరూ ఒకసారి చెప్దామండి. మా కన్నులను మా శత్రువులకు మేము మాకున్న సమస్తం మీదే ఉన్నది దేవా. సమస్తాన్ని మీకు అర్పిస్తూ దేవా, మీ राज्य विस्तारण करके मम्मल्ंदरिनी वाडुकोमनि कोरुतू. हमारा जो कुछ है आपका है परमेश्वर, आपके राज्य के लिए परमेश्वर, आपके राज्य का एक्सपांशन के लिए परमेश्वर हमारा सब कुछ इस्तेमाल कीजिए.
ताकि आपके नाम को महिमा मिले। यहाँ पे जो कुछ है सब कुछ छोड़ के जाने वाले हैं, लेकिन परमेश्वर हमारे फैमिली को आपके ओर ही हम लाएंगे। परमेश्वर हमारे दोस्तों को आपके पास ही हम लाएंगे। మాకున్న సర్వం మేము విడిచిపెట్టా దేవా, కానీ మా కుటుంబాన్ని ఊరికి వెళ్ళనివ్వమయ్యా. మాకున్న సమస్తాన్ని, మాకున్న స్నేహితుల్ని, బంధుమిత్రులందరినీ ప్రభా పరలోకం వైపు నడిపించేవారుగా మా అందరికీ సాయం తెచ్చామని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. గట్టిగా చెప్తామండి, ఆమేన్, ఆమేన్.